హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పురీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేట్ ఇట్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూద్దాము. ఈరోజు నేను పూరి ఇంకా శనగపిండి కర్రీ అయితే చేశాను. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా తీసుకున్న తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే చట్నీ కోసమని ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. పేస్ట్ లాగా కలిపిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవాలి. మనం చేసుకున్న శనగపిండి మిక్స్ అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కొద్దిగా రోస్ట్ అయితే చాలు. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు హాఫ్కి బ్రేక్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు. యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని స్లోగా కలుపుకుంటూ లమ్స్ ఏమీ రాకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ శనగపిండి మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర అయ్యి ఉడికేసిన తర్వాత శనగపిండి ఉడికిపోయిన స్మెల్ వస్తుంది. అప్పుడు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారుతుంది కదా, అప్పుడు ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. సో కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే తీసేసుకోండి. సో చూసారు కదా, శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయ్యేలోపు మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పూరి పిండి ఉంది కదా, అది కూడా ఒక 1/2 అవర్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. ఇప్పుడైతే పూరి చేసుకునే ముందు పూరి ఫ్రై చేసుకోవడం కోసము ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది అండ్ పూరి మొత్తం ఆయిల్గా లేకుండా ఉంటుంది. ఆయిల్ అయితే వేడవడానికి పెట్టేసాం కదా. ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న పూరి పిండి ఉంది కదా, అదైతే ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకున్నాము. అది తీసుకొని ఒకసారి దాన్ని నీట్ చేసుకోవాలి.
గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపించినట్టు దాన్ని సాఫ్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. పూరీ ఏ సైజులో చేసుకుంటారు అనేది మీ ఇష్టము. చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే చేస్తున్నాను. ఈ పూరీలు అయితే కొద్ది లావుగానే ప్రెస్ చేసుకోండి. మరి సన్నగా చేసుకుంటే పాపడ్ లాగా అయిపోతుంది. మనం పూరీలన్నీ ప్రెస్ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా, అవి వేసుకొని స్పూన్తో ఆ పూరీని లోపలికి అంటూ దాన్ని పొంగించుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా పొంగాయో. ఇలా అన్ని పూరీలు వేసుకొని స్లో ఫ్లేమ్ మీద, ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా మన పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా పొంగాయో. అండ్ ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో పూరీ అయితే రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసేసుకున్నాము. సో మీకు ఈ పూరీ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.